హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ మనము 2024 నోటిఫికేషన్లో ఫీజు పే చేశాము. ఇప్పుడు పే చేయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అలాగే చాలా క్వశ్చన్స్ అయితే అభ్యర్థులకు అయితే ఉన్నాయి. సో వాటన్నిటిని నివృత్తి చేస్తూ వీడియో అయితే చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ నుండి మీరు యాక్సెస్ చేయొచ్చు. మనకు అఫీషియల్ సైట్లోనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనము కిందకి స్క్రోల్ చేసామంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఉంటాయి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో. సో దాన్ని ఓపెన్ చేసామంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు అక్కడ అయితే అందుబాటులో ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, తెలుగులో కావాలంటే తెలుగులో యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ పాయింట్స్ వైజ్ మనకుండే డౌట్స్ అన్నింటినీ వివరించడం జరిగింది. సో అది ఒక్కొక్కటిగా చూసుకుంటే ప్రస్తుతం మెగా డిఎస్సిలో ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తున్నారు? 16,347 పోస్టులు. ఈ పోస్టులు ఏ యాజమాన్యాల్లో ఉంటాయి? సో మనకు ఏ డిపార్ట్మెంట్స్లో ఈ వ్యాకెన్సీస్ ఉంటాయి అనేది ఒక్కసారి మనం గమనిస్తే ఎంపీ, జెడ్పీ, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్లలో మనకు 13,192, అలాగే ఏపీఎంఎస్ స్కూల్స్లో, మోడల్ స్కూల్స్లో 286, ఏపీఆర్ఈఐఎస్లో 190, ఏపీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఏఎస్లో 439, బీసీ వెల్ఫేర్లో 170, ఆశ్రమ్ స్కూల్స్లో, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్లో 881, అలాగే గురుకులం స్కూల్స్లో 1143, వెల్ఫేర్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్ స్కూల్స్లో 31, జువెనైల్ వెల్ఫేర్ స్కూల్స్లో 15, టోటల్గా 16,347 పోస్టులు అయితే ఉంటాయి. మెగా డిఎస్సి ద్వారా నింపబోతున్న పోస్టుల వివరాలు తెలపండి అని మెన్షన్ చేశారు. సో అవి ఏమేమి పోస్టులు ఉంటాయంటే ఎస్జిటి ఉంటాయి, ఎస్ఏ ఉంటాయి, అలాగే మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్సు, అలాగే టీజీటీ పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు, పీజీటీ పోస్టులు, ప్రిన్సిపల్ పోస్టులు ఇవన్నీ ఉండడం అయితే జరుగుతుంది. మెగా డిఎస్సి అప్లికేషన్లో నింపడంలో అభ్యర్థులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మెగా డిఎస్సి అప్లికేషన్లో 3 విభాగాలు అయితే ఉంటాయండి. మొదటి విభాగంలో వ్యక్తిగత సమాచారం అయితే ఉంటుంది. రెండవ విభాగంలో విద్యా అర్హతలకు సంబంధించిన మనకు ఏదైతే వివరాలు అయితే ఉంటాయి. మూడవ విభాగంలో ఫీజు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. 1, 2 విభాగాల్లో అంశాలను అభ్యర్థులు ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్, సెకండ్ మనకు చూసుకుంటే వ్యక్తిగత వివరాలు, అలాగే విద్యార్హత సంబంధించిన వివరాలు మీరు ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారంలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి. ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత 3 విభాగాల్లోని వివరాలను నింపిన తర్వాత అర్హత కలిగిన వారు ఎంపిక చేసుకున్న పోస్టులను బట్టి ఒక్కొక్క పోస్టుకు 750 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మూడవ విభాగంలో ఎలాంటి సవరణలు అయితే చేసుకునేదానికి అవకాశం అయితే లేదండి. సో మనం ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇంకా ముఖ్యమైన డౌట్ అభ్యర్థులకు ఉండేది, గత డిఎస్సిలో ఫీజు చెల్లించిన వారు మరలా తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే గత డిఎస్సిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి. సో మీరు లాస్ట్ టైము అప్లై చేసింటారు. సో ఇప్పుడు అప్లై చేయాల్సిన అవసరం లేదా అంటే అలా కాదండి, ఖచ్చితంగా అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ అనేది ఖచ్చితంగా లాస్ట్ టైం మీరు అప్లై చేసింటే మళ్ళీ ఇప్పుడు తిరిగి అప్లై చేయాల్సిందే. బట్ మనకు ఫీజు మాత్రమే మినహాయింపు అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరైతే లాస్ట్ నోటిఫికేషన్లో అప్లై చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోండి. బట్ వాళ్ళకు ఫీజు మాత్రం ఉండదు. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులు లేదా పోస్టులకు దరఖాస్తు చేసినట్లయితే ఆ పోస్టులకు మాత్రమే పోస్టుకు 750 రూపాయలు చొప్పున అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే లాస్ట్ మీరు ఎస్జిటి పోస్టుకు మాత్రం అప్లై చేశారు, అప్పుడు 750 పే చేశారు. సో ఇప్పుడు మీరు ఎస్ఏకి కూడా అప్లై చేయాలి అనుకుంటున్నారు అంటే దీనికి ఒక 750 ఎక్స్ట్రాగా పే చేయాలి. అంటే ప్రజెంట్ మీరు ఎస్జిటి, ఎస్ఏకి పెట్టుకుంటే జస్ట్ మీరు ఎస్ఏకి పే చేస్తే చాలు. లాస్ట్ టైమే మీరు ఎస్జిటికి పే చేశారు కాబట్టి ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం నేను ఎస్ఏకి, ఎస్జిటికి పే చేశాను, ఇప్పుడు మళ్ళీ పే చేయాలా అంటే అవసరం లేదండి. మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు లాగిన్ అయిన తర్వాత అక్కడే చూపించేస్తుంది మీ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత. దరఖాస్తు నింపడానికి 15 మే వరకు అవకాశం అయితే ఉంది. మెగా డిఎస్సి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అఫీషియల్ వెబ్సైట్లు 2 ఉన్నాయి, వాటి ద్వారా తెలుసుకోవచ్చు. మెగా డిఎస్సి రాయాలంటే టెట్లో కనీస మార్కులు ఎన్ని? సో మెగా డిఎస్సి రాయాలంటే టెట్లో చూసుకుంటే ఓసీ అభ్యర్థులకు 90 మార్కులు, బీసీ అభ్యర్థులకు 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 60 మార్కులు కనీసం అయితే వచ్చి ఉండాలి.
అభ్యర్థి తన సర్టిఫికేట్లు ఎప్పుడు అప్లోడ్ చేయాలి? అభ్యర్థి దరఖాస్తు నింపిన తర్వాత అభ్యర్థి తప్పనిసరిగా తన సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి. సో అప్లై చేసే టైంలోనే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్. మెగా డిఎస్సిలో రిజర్వేషన్లు ఎలా ఉంటాయి? సో రిజర్వేషన్లకు సంబంధించి సపరేట్ జీవోనే ఉంది 77 అని చెప్పి. దాంట్లో క్లియర్గా మనకు రోస్టర్ పాయింట్లు అవన్నీ రిలీజ్ చేశారు. సో అదైతే చూసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. హారిజంటల్ రిజర్వేషన్లో మహిళా రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తారు? సో రోస్టర్ పాయింట్ అనేది 100 హారిజంటల్ పాయింట్స్కి అయితే ఉంటుంది. జీవో 77 ప్రకారం ఉత్తర్వుల ప్రకారం హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఉమెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ విభాగాలకు రోస్టర్ పాయింట్లను ముందుగా నిర్ధారించకుండా అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, దరఖాస్తు చేసుకునే సమయంలో అర్హత గల పోస్టులకు ఆప్షన్ ఎంపిక ఎలా చేసుకోవాలి? అభ్యర్థి తన విద్యార్హత బట్టి ఏ పోస్టులకు అర్హులవుతారో అప్లికేషన్ సాఫ్ట్వేర్ తెలియజేస్తుంది. సో మీరు సపరేట్గా నేను ఈ పోస్ట్ క్వాలిఫై అవుతానా లేదా అనేది మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు సాఫ్ట్వేరే ఆ విధంగా చేసి పెట్టేశారు. మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు ఏ పోస్ట్ ఎంపిక చేసుకోవచ్చు అదే మనకు చూపిస్తుంది. అర్హత గల పోస్టులకు అభ్యర్థి తన ఆసక్తి మేరకు వరుస క్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఒకసారి పోస్టుల ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం అయితే ఉండదు. కాబట్టి అభ్యర్థి జాగ్రత్తగా ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి అభ్యర్థి ఎంపిక కాకపోతే ఇక ఉద్యోగం రాదా? అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి ఆప్షన్ను ఎంపిక కాకపోతే అతను వేరే అంటే పేరు రెండవ ఆప్షన్కు బదిలీ అవుతుంది. అది కూడా రాకపోతే మూడవ ఆప్షన్కి బదిలీ అవుతుంది. ఈ విధంగా చివరి ఆప్షన్ వరకు కొనసాగుతుంది. ఒకవేళ అభ్యర్థి మొదటి ఆప్షన్కు ఎంపికైతే మిగిలిన ఆప్షన్లు రద్దు అవుతాయి. ఒక పోస్టుకు ఎంపికైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోస్టు మార్చుకోవడానికి అవకాశం ఉండదు. సో ఇక్కడ మీకు చూసుకుంటే ముఖ్యంగా మీరు ఎస్జిటికి అప్లై చేశారు, ఎస్ఏకి అప్లై చేశారు, తర్వాత వచ్చి టీజీటీ పోస్టుకి అప్లై చేశారు. సో ఇక్కడ మీరు ఎస్జిటి పోస్ట్కి ఫస్ట్ ఆప్షన్ ప్రిఫరెన్స్ పెట్టారు. ఎస్జిటి పోస్ట్కి ఫస్ట్ ఆప్షన్ అనేది ప్రిఫరెన్స్ పెట్టారు. ఎస్ఏ తర్వాత పెట్టారు, టీజీటీ తర్వాత పెట్టారు. ఓకేనా, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఒకవేళ మీరు ఫస్ట్ ఆప్షన్ ఎస్జిటి పెట్టారు, ఎంపిక అయిపోయారు. సో అక్కడ మీకు ఆ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకో పోస్ట్కి అయితే హయ్యర్ పోస్ట్కి అయితే మీకు ఎంపిక చేయరు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్జిటి పోస్ట్కి సంబంధించి మీరు గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించి జెడ్పీ ఎంపీపీ స్కూల్స్కి ఫస్ట్ ఆప్షన్ పెట్టారు. సెకండ్ ఆప్షన్ కింద మున్సిపల్ స్కూల్స్ పెట్టారు. థర్డ్ ఆప్షన్ కింద మున్సిపల్ కార్పొరేషన్ పెట్టారు. ఒకవేళ మీకు ఈ గవర్నమెంట్ స్కూల్స్ జెడ్పీ ఎంపీపీ స్కూల్స్ రాకపోతే రెండో ఆప్షన్ చెక్ చేస్తారు. మున్సిపల్ స్కూల్స్లో ఏమైనా వచ్చే అవకాశం ఉందా అని చెప్పి. అక్కడ రాకపోతే మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా చెక్ చేస్తారు. సో ఆ విధంగా ఉంటుంది. మెగా డిఎస్సి వయో పరిమితి సో కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 44 సంవత్సరాలండి. సో రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 54 సంవత్సరాల వరకు అవకాశం అయితే ఉంది. షెడ్యూల్ కులాల వర్గీకరణ ఎలా అమలు చేస్తారు? సో దానికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజించి సో ఆల్రెడీ మనకు ఏదైతే దానికి సంబంధించిన జీవో రిలీజ్ చేశారో సో దాని ప్రకారం 15% రిజర్వేషన్ ప్రకారం సో గ్రూప్ 1కి ఎంత పర్సంటేజ్, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి పర్సంటేజ్ ప్రకారం ఆల్రెడీ రోస్టర్ పాయింట్ ప్రిపేర్ చేశారు. దాని ప్రకారం మనకు ఏదైతే రిజర్వేషన్ అయితే ఉంటుంది. మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా ఎలా చేస్తారు? సో రాష్ట్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం 3% స్పోర్ట్స్ కోటా అయితే ఉంటుందండి. 100కి 3 పోస్టులు అయితే కేటాయిస్తారు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి. అభ్యర్థులు తమకు ఎదురయ్యే సమస్యల గురించి ఎవరికి సంప్రదించాలి? మెగా డిఎస్సిలో దరఖాస్తు చేసుకునే సమయంలో హాల్ టికెట్, పరీక్షా కేంద్రాలు తదితర గురించి సహాయం కోసం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. ఫోన్ నంబర్ల ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇవ్వబడింది. సో ఆల్రెడీ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. ఏ జిల్లాలో మెగా డిఎస్సి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి? మెగా డిఎస్సిలో ప్రకటించిన 16,347 పోస్టులలో అత్యధికంగా 2,678 పోస్టులతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండగా శ్రీకాకుళంలో 543 పోస్టులతో చివరి స్థానంలో ఉంది. మెగా డిఎస్సి 2025 సిలబస్ గురించి ఎలా తెలుసుకోవాలి? అభ్యర్థుల సౌకర్యార్థం ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అక్కడైతే మీరైతే సిలబస్ చూసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదే అండి వివరాలన్నీ కూడా. మీకు ఇంగ్లీష్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా అఫీషియల్ సైట్లో ఉంది. అఫీషియల్ సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి మీరు యాక్సెస్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా అఫీషియల్ సైట్లో పకడ్బందీగా మనకు నోటిఫికేషన్ని ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి మీరు మొత్తం వివరాలు చూసి అప్లై చేసుకోండి.